కలికి 2898 ఏడి. మ్యాక్సిమం ఈ సినిమా గురించి అందరూ వినే ఉంటారు, అందరికీ తెలిసే ఉంటుంది. చాలామంది ఈలోపు థియేటర్స్లో చూసే ఉంటారు. ఈ సినిమాని నాగశ్విన్ గారు డైరెక్షన్ చేయటం జరిగింది. అశ్విని దత్ గారు వైజయంతి మూవీస్ బ్యానర్ మీద ఈ మూవీని ప్రొడ్యూస్ చేయటం జరిగింది. కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, ప్రభాస్ గారు, దీపికా పడుకొని ఇలా చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ ఈ సినిమాలో యాక్టింగ్ చేయటం జరిగింది. సో నా ఒపీనియన్ ఈ మూవీ మీద కొంచెం చెప్పటం లేట్ అయింది. సో కలికి 2898 ఏడి. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే నాకైతే పెద్దగా ఏమీ లేదు ప్రజలారా. సో సినిమా చాలా అంటే చాలా నార్మల్గా ఉంది, నాకు రొటీన్గా అనిపించింది. విఎఫ్ఎక్స్ సరిగ్గా లేవు, యాక్టింగ్ పెద్దగా చెప్పుకునేంతగా ఎవ్వరు ఏమీ చేయలేదు, టెక్నికల్ వాల్యూస్ కూడా సరిగ్గా లేవు, అసలు ఏమీ లేవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతగా ఏమీ లేదు, పెద్దగా వినిపించలే కూడా ఎక్కడ, చాలా నార్మల్గా ఉంది. పెద్దగా స్టోరీ కూడా ఏం లేదు, రొటీన్గా ఉంది. ఆ కార్లు అయితే చూస్తుంటే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల్లాగా ఉన్నాయి. అసలు ఆ కార్లు కానీ ఆ గన్స్ కానీ మిగతావి చూస్తుంటే పెద్దగా ఏమనిపించలేదు. కమల్ హాసన్ గారు అయితే స్టార్టింగ్ కొద్దిసేపు, ఎండింగ్ కొద్దిసేపు వస్తారు మూవీలో, తిప్పి కొడితే ఒక 10 మినిట్స్ కూడా సరిగ్గా లేరు కమల్ హాసన్ గారు అయితే. మళ్ళీ మూవీలో దేవుడిని బ్యాన్ చేయటం ఏందో వాళ్ళకే తెలియాలి అసలుకి ఏం తీసిర్రో. మహాభారతంని ఆ స్టోరీకి సరిగ్గా లింక్ కూడా చేయలేదు. చెప్పాలంటే సినిమా స్టార్టింగ్లో, సినిమా ఎండింగ్లో మహాభారతం విజువల్స్ కొన్ని క్యారెక్టర్స్ వస్తాయి అంతే. ఇంకా పెద్దగా చెప్పుకునే అంతగా మహాభారతాన్ని పెద్దగా ఈ మూవీలో ఇంక్లూడ్ కూడా ఏం చేయలేదు. అసలు ఆ కాంప్లెక్స్ ఏంటి, యూనిట్స్ ఏంటి, కొనుక్కోవడం ఏంటి యూనిట్స్ని, అస్సలకి ఏమీ లేదు ప్రజలారా. ఏవేవో క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి, ఏమేమో చేస్తూ ఉంటాయి, అసలుకి ఏం అర్థం కాదు. మూవీస్లో వాడే కాస్ట్యూమ్స్ చాలా నార్మల్గా చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలకి వేసే కాస్ట్యూమ్స్ లాగా ఉన్నాయి. ఆ కాస్ట్యూమ్స్ అయితే అసలుకి ఏం పెద్దగా అనిపించలేదు. అసలుకి ఇవన్నీ అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళు, ఏం తీశారు? 600 కోట్ల బడ్జెట్, 600 crores బడ్జెట్ పెట్టారంట. అసలుకి ఏముందని వాళ్ళు ఇందులో పెట్టడానికి? విఎఫ్ఎక్స్ లేవు, ఏం లేవు చెప్పుకోవడానికి. చాలా నార్మల్ స్టోరీ లైను, ఇంత కష్టపడి తీసామని చెప్తున్నారు. కలికి చెప్పారు, కలికి గురించే లేదు ఇందులో. అసలుకి స్టార్టింగ్లో అయితే కొన్ని క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రభాస్ గారు వస్తారు, దీపికా పడుకొని వస్తారు, ఒక్కసారి కమల్ హాసన్ గారు వస్తారు, వీళ్ళందరూ వస్తూ ఉంటారు. స్టార్టింగ్లో ఏం అర్థం కూడా కాదు. మధ్యలో చాలా చాలా పెద్ద పెద్ద యాక్టర్స్, డైరెక్టర్స్ వస్తుంటారు, పోతుంటారు చిన్న చిన్న క్యారెక్టర్స్లో. అసలు వాళ్ళని ఎందుకు తీసుకున్నారు? క్యామియో క్యారెక్టర్స్ అంట, అసలు వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఏంది? అసలు నాకైతే ఏం పెద్దగా అర్థం కాలేదు. చాలా అంటే చాలా రొటీన్ అండ్ చాలా నార్మల్గా సిల్లీగా అనిపించినాయి అన్నీ. అసలు ఆ కార్లో డిజైన్ చేసిన విధానం, ఆ గన్స్, అవన్నీ అయితే అసలుకి చాలా సిల్లీగా నార్మల్గా అనిపించినాయి ప్రజలారా. సో ఇది నా ఒపీనియన్ అని చాలా అంటే చాలామంది కొంచెం మంచి రివ్యూస్ ఇచ్చారు, కొంతమంది అయితే చాలా నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు ఈ సినిమా మీద, కలికి 2898 ఏడి మూవీ రివ్యూ మీద. సో చాలామంది చెప్పటం జరిగింది సో రివ్యూస్. కొంతమంది అయితే చాలా నెగిటివ్ ఇచ్చారు, కొంతమంది చాలా పాజిటివ్ ఇచ్చారు. సో ఇలా ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నిటినీ కొంతమంది నెగిటివ్గా ఇలా సినిమా గురించి చాలా నెగిటివ్గా చెప్పటం జరిగింది. సో అసలు సినిమా చూడటం రాదనుకుంటా ప్రజలారా వాళ్ళకి. ఒక సినిమాని సినిమాలాగా చూడాలి. సో ఇంత మంచిగా ఉంది సినిమా, ఒక మంచిగా ఉన్న సినిమాని ఎందుకు ఇలా నెగిటివ్ ప్రమోషన్స్ వేసి జనాల్లోకి వదులుతున్నారు? హాలీవుడ్ మూవీస్లో బ్యాట్మ్యాన్ అని, సూపర్ మ్యాన్ అని అవన్నీ చాలా ఫిక్షనల్ క్యారెక్టర్స్, క్రియేట్ చేసి రాసిన క్యారెక్టర్స్ని. కానీ మన మహాభారతంలో ఉన్నవి ఒరిజినల్ క్యారెక్టర్స్, చాలా ఒరిజినల్ క్యారెక్టర్స్. వాళ్ళు ఈ భూమి మీద బతికారు, నిజంగా జరిగినవి అవన్నీ, వాటికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అలా జరిగిన ఎందరో వీరుల గురించి, ఎందరో హీరోస్, వాళ్ళు ఒరిజినల్ హీరోస్,
వాళ్ళ గురించి జెన్యున్గా మహాభారతాన్ని ఒక స్టోరీకి ప్రాపర్గా లింక్ చేసి ఒక మంచి కథని చాలా మంచి నరేషన్తో నాగశ్విని గారు చెప్పడం జరిగింది. ఎంతో రిస్క్ తీసుకొని వైజయంతి మూవీస్ వాళ్ళ ఇద్దరు కూతుర్లైన స్వప్న గారు, ప్రియాంక గారు అండ్ అశ్విని దత్ గారు ఎంతో కష్టపడి అంత బడ్జెట్ పెట్టారు. ఎంతో ఓపికతో తీశారు. అసలుకి ఇంత పెద్ద మూవీ తీయాలంటే అంత ఈజీ కాదు. చాలా ఓపిక, చాలా సహనం ఉండాలి. అంత మనీ రిస్క్ తీసుకొని పెట్టారు. ఎంతో పెద్ద పెద్ద యాక్టర్స్ వచ్చి యాక్టింగ్ చేశారు. అంత ఈజీగా వాళ్ళు నమ్మకపోతే వచ్చి సింపుల్గా వచ్చి చేయరు కదా, కథ ఏం బాగోలేకపోతే. చాలా మంచిగా ఉంది సినిమా, చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. నేను ఇప్పుడు ఏవైతే పాయింట్స్ చెప్పానో బాగలేదు అని, ఇవన్నీ నేను వేరే వాళ్ళు చెప్తే నేను వినటం జరిగింది. సో వాళ్ళు ఇలా చెప్పారు. అసలుకి ఎందుకు చెప్పారు ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. అసలు వాళ్ళకి సినిమా చూడటం రాదా, అసలుకి సినిమా టేస్ట్ లేదా, ఒక సినిమాని సినిమాలాగా చూడటం ఇంకా ఎప్పుడు నేర్చుకుంటారు? పెద్ద హాలీవుడ్ సినిమాలు రాగానే నెత్తి మీద వేసుకొని అలా ఉంది ఇలా ఉంది సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ అని ఏదో పెద్ద భజన చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన సినిమా వచ్చింది, మంచిగా మంచిగా చూడండి, మంచిగా మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయండి ఎలా ఉంది అనేది. మరి ఇంత నెగిటివ్ బాగలేదు అనకపోవడానికి ఏమున్నది అందులో సినిమాలో? చాలా బాగుంది ప్రజలారా. కొంతమంది బహుశా వాళ్ళు కావాలని నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నట్టున్నారు. వాళ్ళు ఏదో ఫేమస్ అయిపోదామని. నీ అందరు బాగున్నది అన్న మూవీ నేను బాగలేదు అని అంటే అందరు నా వైపే చూస్తారు కదా అని ఒక చీప్ మెంటాలిటీతో ఇలా ఒక నెగిటివ్ రెస్పాన్స్ని, ఒక నెగిటివ్ని జనాల్లోకి వదులుతున్నారు. అవన్నీ ఏం పట్టించుకోకండి. సినిమా అనేది చాలా మంచిగా ఉన్నది. వెళ్ళండి, థియేటర్కి వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. కొంతమంది అయితే చాలా గలీజ్గా రాశారు రివ్యూస్. ఏమున్నది ఏంటి, ఆ గన్నులు అంట చిన్నపిల్లలు వాడే గన్నుల్లా ఉన్నాయంట. అవి ఏం బాగలేవు. విఎఫ్ఎక్స్ కూడా కొన్ని చోట్ల దొరికిపోయారంట. అరే యార్, దొరికిపోయారంటే మీరు చూపియండి, మీరు చేసి చూపియండి సినిమాని. అంత దమ్ము ఉంటే మీకు. ఏదో సింపుల్గా నోరు ఉంది కదా అని ఏది పడితే చేసి వీడియో యూట్యూబ్లో పెట్టేయటము, దానికి మళ్ళీ కొంతమంది సపోర్ట్ కూడా చేయటము, ఇవన్నీ ఎందుకు? చాలా మంచి సినిమా తీసాము, చాలా బాగుంది, చాలా మంచిగా ఉన్నది. చూడండి, థియేటర్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. చాలా 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 మంచిగా ఉన్నది సినిమా. ఓకేనా? ఇంత మంచిగా లేకపోతే ఇంత కలెక్షన్స్ అయితే రావు కదా ఇప్పటివరకు. చాలా మంచిగా ఉన్నది, చాలా అంటే చాలా బాగున్నది. చూడండి. ఒరిజినల్ హీరోస్ మన వాళ్ళు. మనం ఒక ఫిక్షనల్ క్యారెక్టర్స్ని పెట్టి హాలీవుడ్ వాళ్ళు తీస్తేనే భజన చేసారు. అసలు నిజంగా అందులో ఆ సినిమాల్లో పెద్ద ఏముండదు చెప్పాలంటే. మరి కొన్ని దాంట్లో అసలుకి స్టోరీసే ఉండవు. కానీ మన దాంట్లో ఒక జెన్యున్ స్టోరీ ఉంది. అదొక మట్టి స్టోరీ అని చెప్పాలంటే. మట్టిలో పుట్టిన స్టోరీ, మన భూమి మీద, మన ఇండియా, మన నేల మీద పుట్టిన స్టోరీని మనమే తీసాము. సో అప్రిషియేట్ చేయండి నచ్చితే, లేదంటే సైలెంట్గా ఉండండి అంతేగాని నెగిటివ్ రెస్పాన్స్ ఇలా ప్రమోట్ చేసి జనాల్లో ఒక నెగిటివ్ రెస్పాన్స్ని వాళ్ళు కూడా కొంతమంది నిజమని నమ్మేసేటోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో ఇవన్నీ పక్కకు పెట్టేసి సినిమా చాలా బాగుంది, థియేటర్కి వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్.